రోజుకి 80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు సి హరికృష్ణ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ సి హరికృష్ణ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో హరికృష్ణ గారు, ఎవరైనా కానీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని మైండ్లో థాట్ వచ్చినప్పుడు వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? యాక్చువల్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం, కలెక్టర్ అవ్వడం అనేది దాదాపుగా స్కూల్ సమయంలో చాలామంది పిల్లలకు ఉండేటువంటి ఒక కోరిక. అంటే ఒకరు ఐఏఎస్ అవుదామని, ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్. అయితే ఇండియన్ సొసైటీలో మీరు మొదటి నుంచి చూసినట్టయితే ఈ ఐఏఎస్కి అనేది ఒక క్రేజీ కాన్సెప్ట్ అనమాట. ఐఏఎస్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అనేది దాదాపుగా క్రేజీగా ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కరికి ఆ రకమైనటువంటి ఆలోచన ఏదో సమయంలో వస్తుంటుంది. సో కొద్దిమంది బెండ్ వేరే ఉన్నాయి సార్. ఇప్పుడు చూడండి, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, అగ్రికల్చరల్ ఎంఎస్సి, ఏజీఎంఎస్సి చేసిన వాళ్ళు, వెటర్నరీ డాక్టర్స్ చాలామంది మళ్ళీ ఇటే సివిల్ సర్వీసెస్ వైపు రావాలనే ఆలోచనలో ఉంటారు. అయితే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం ఎలా, హౌ టు గెట్ ఇంటూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, ఈ అంశం చాలా అంటే అపోహలు, లేకపోతే మరో విధంగా చెప్పాలంటే సరైన గైడెన్స్ అనేది లేకపోవడం. సో వీటి ద్వారానే చాలామంది చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఐఏఎస్ సాధించాలి అనే తపన ఉన్న వాళ్ళు అది సాధించగల సామర్థ్యం ఉన్నప్పటికీ సరైన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ లేకపోవడం ద్వారానే ఇక్కడ చాలామంది విఫలం అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఎట్లా అంటే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి కావాల్సినది జనరల్గా మన చుట్టూ జరుగుతున్నటువంటి వాటి మీద అవగాహన కావాలి మొదటి. సో ఇప్పుడు కాశ్మీర్లో ఒక ఇష్యూ జరుగుతుంది, దాని మీద నేను ఇప్పటివరకే పూర్తిగా సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో దాని మీద నాకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఒక వ్యక్తి దాని గురించి నన్ను అడిగినా నేను చెప్పగలిగే విధంగా ఉండాలి. అదే నాకు దాని మీద ఏదైనా ఒక ప్రశ్న ఇచ్చి రాయమన్నా రాసే విధంగా ఉండాలి. అంటే ప్రతి ఒక్క అంశం మీద మనకు చుట్టూ జరుగుతున్న జాతీయ స్థాయి, ప్రాంతీయ స్థాయి, అలానే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశం మీద అవగాహన పెంపొందించుకోవడమే సివిల్ సర్వీసెస్ అభ్యర్థికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్ష్యం. ఓకే. సో ఇది లేకుండా మనం ప్రతిదీ మార్కెట్లో దొరికే పుస్తకాల్లోనే మనం అన్నీ తెలుసుకోవాలనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ చాలా వరకు చాలామంది ఎగ్జామ్ ప్రిపరేషన్ సరిగ్గా సాగదు. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ అస్. సో దాని మీద కాంటెంపరీ డెవలప్మెంట్స్, అది పొలిటికల్ ఇష్యూస్ కానీ, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, తర్వాత పర్యావరణపరమైనటువంటి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ, తర్వాత అలానే మన లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ కానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, ఏవైనా ఆర్థికపరమైనవి కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్. ఇప్పుడు మనకు గ్లోబల్ స్లోడౌన్, ఆర్థిక మాంద్యం అనేది ఒకటి వచ్చేస్తుంది అనే ఆలోచన ఉంది. సో ఆల్రెడీ దానికి సంబంధించిన సంకేతాలు కొన్ని ప్రపంచవ్యాప్తంగా వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అలానే ఇప్పుడు ట్రేడ్ వార్, వాణిజ్య పోరు అనేది ఒకటి. భారతదేశంలో ఆల్రెడీ ఆర్థిక మాంద్యం అంటున్నారు. అంటే వీటన్నిటిని విశ్లేషించి దానిపై ఒక పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటే, సో దాని మీద మీరు క్వశ్చన్ అడిగితే మాట్లాడగలిగే విధంగా ఉండాలి, లేదా దాని మీద ఏదైనా మీరు రాయగలిగే విధంగా ఉండాలి. సో ఆ స్థాయి అనేది ప్రతి ఒక్కటి మనకు చిన్నప్పటి నుంచి అలవడుతుంటుంది. అంటే చిన్నప్పుడు మన టీచర్లు చెప్తూ ఉంటారు, అది చదవాలి, ఇది చదవాలి, రాయగలగాలని. ఏమంటే న్యూస్ పేపర్ని చదవడం, న్యూస్ని అర్థం చేసుకునే ఆలోచన అనేది తప్పుతోంది ఇప్పుడు. సో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా నేపథ్యంలో కూడా ఏమవుతుందంటే, న్యూస్ పేపర్ని విశ్లేషించి చదవడం అనేది కొద్దిగా తగ్గిపోతుంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, డిగ్రీలోనే నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, కానీ డిగ్రీ నుంచే సివిల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వడం దానిపై అవగాహన తెచ్చుకొని మొదటి నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి బేసిక్ బుక్స్ చదవాలి. రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి వాటిని చదవాలి, విశ్లేషించాలి, రాయగలిగే విధంగా ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే సివిల్ సర్వీసెస్ ఉన్నాయో అవి ముందుగానే మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది. మనకు ఈరోజు డిగ్రీ 3rd ఇయర్లో ఉన్నాడు ఒక అబ్బాయి, లేకపోతే 2nd ఇయర్లో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఎగ్జామ్ సివిల్స్ రాయడానికి అర్హత ఉండదు, కానీ సివిల్ సర్వీసెస్ తాను కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఏడాది జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ను తాను కూడా ఒక ఎగ్జామ్ లాగా, మాక్ ఎగ్జామ్ లాగా ఆ పేపర్ తెచ్చుకొని రాయడం ద్వారా ఆ ప్యాటర్న్ అనేది ఎలా ఉందనేది అర్థమవుతుంది. తనకు కూడా ఎలా, ఇంకా ఇప్పటి వరకు నా ప్రిపరేషన్ ఎలా ప్రిలిమినరీగా ఎలా సాగింది, అంటే ఒక ఫండమెంటల్ ప్రిపరేషన్ ఎలా సాగింది, ఇప్పుడు ఈ ప్రశ్నల తీరు, ద వే ద క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్, అవి చూసిన తర్వాత నేను ఎలా ఇంకా చదవాలనేది. సో వ్యక్తిగతంగానే ఆ పర్టికులర్ ఇండివిజువల్ క్యాండిడేట్ ఆస్పిరెంట్ తన స్ట్రాటజీని డెవలప్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే. సో అంటే పేరెంట్స్లో కావచ్చు, లేదంటే పిల్లల్లో కావచ్చు, ఐఏఎస్ కావాలి అన్నప్పుడు, సో ఈ మధ్య కాలంలో పిల్లలు అంటే అంత కెరీర్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు.
స్కూల్ ఏజ్ అంటే ఆ ఇంటర్ ఉంది కదా అప్పుడు ఆలోచిస్తారు, ఎవరు ఇంటర్లో అడుగుతుంటే ఆ డిగ్రీ ఉంది కదా అప్పుడు ఆలోచిద్దాంలే అని అంటున్నారు. సో ఇలా ఈ టైప్ ఆఫ్ థింకింగ్ లో ఉంటున్నారు స్టూడెంట్స్. మరి ఈ సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ ఫౌండేషన్ స్టోన్ అనేది అది ఏ ఏజ్ లో వేసుకుంటే బెటర్ అంటారు? స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అదేనండి నేను ఎలా చెప్తున్నది ఉంటుంది? ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక కోర్స్ ఏం కాదు. ఇప్పుడు ఈ కోర్స్ నేను చేశాను నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇంజనీరింగ్ చేశారు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇక్కడ అలా కాదు, దిస్ ఇస్ నాట్ ఎ కోర్స్. ఇదేంటంటే ఇప్పుడు సివిల్స్లో కూడా ప్రిపరేషన్ మీరు ఇచ్చే క్వశ్చన్స్ చూడండి, ప్రిలిమ్స్లో కానీ అలానే మెయిన్ ఎగ్జామ్లో కానీ, సో అలానే ఇంటర్వ్యూలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అభ్యర్థి విస్తారంగా నాలెడ్జ్ అభ్యర్థికి ఉందా లేదా అనే దాన్ని మెయిన్ ఇక్కడ పరీక్షిస్తున్నారు. ఓకే. ఈ నాలెడ్జ్ అసలే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఎరాలో ఉన్నాం. సో ఈ నాలెడ్జ్ ఎరాలో ఉన్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల లభిస్తుంది. ఏమంటే స్ట్రాటజీ, ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతున్న దాన్ని ఎగ్జామ్కి నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా క్లాసిఫై చేసుకోవాలి, ఏ దశలో ఏం చదవాలి అనేది అర్థమైతే అది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా చదువుకోవచ్చు. దానికోసం మళ్ళీ డిగ్రీ ప్లస్ అలానే ఇంటర్ ప్లస్ డిగ్రీలో సివిల్స్ కోర్సు జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్గా మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అనేది మనకు అకాడమిక్ కోర్సెస్ మనం చేయాలి. దాంతోపాటు కొద్ది సందర్భాల్లో సివిల్స్ వైపు దృష్టి సారించినప్పుడు దానికి కావాల్సిన బేసిక్స్ నేర్చుకొని న్యూస్ పేపర్ అనాలిసిస్ కరెక్ట్గా చేసుకోగలిగితే దాదాపుగా ఆ సమయానికి డిగ్రీ పూర్తయి ఒక ఏడాది కష్టపడితే సో ఖచ్చితంగా సివిల్ సాధించే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే. అలాగే హరికృష్ణ గారు, ఈ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఓన్గా కాకుండా కొంతమంది ఏంటంటే స్టడీ సర్కిల్కి కానీ ఆర్ఎల్స్ లేదంటే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు. అలా వాటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఎంపిక చేసుకునే ఆ టైంలో ఏమేం పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఇన్స్టిట్యూట్కి జాయిన్ అవ్వాలి అని అంటారు? ఓకే, కోచింగ్ అనేది చూడండి, కోచింగ్ అనేది అభ్యర్థి బట్టి ఉంటుంది. సో కోచింగ్ లేదు, కోచింగ్ అవసరం లేదు, కోచింగ్ కావాలి అనేది మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా మొదటి నుంచి మనం స్కూల్కి వెళ్తున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం. సో అంటే మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ మనం చదువుకోవాలి, నేర్చుకోవాలనేది ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి ఏంటంటే ఒక సబ్జెక్ట్ నాకు తెలియంది ఒక అంశాన్ని నేను క్లాస్లో వెళ్తాను. క్లాస్లో వెళ్ళి తెలుసుకోవడం ద్వారా ఫ్యాకల్టీ చెప్పేటువంటి విధానాన్ని కరెక్ట్గా నేను అర్థం చేసుకుంటే నా ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. సో మన ప్రిపరేషన్ ఈజీ చేసుకోవడానికి కోచింగ్ కావాలి. రెండవది స్ట్రాటజీ. సో మనకు ప్రిపరేషన్కి తగ్గ స్ట్రాటజీ మనకు లభిస్తుందా లేదా అనేది కూడా అభ్యర్థులు బాగా ఆలోచించాలి. సో ఇలాంటివి అంటే సబ్జెక్టు కంప్లీట్గా కవర్ అవుతుందా లేదా, రెండవది స్ట్రాటజీ పట్ల అక్కడ ఫ్యాకల్టీ దృష్టి సారిస్తున్నారా లేదా, ప్లస్ మనకు వస్తున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై చేయగలుగుతున్నారా లేదా అనేది అన్నీ దృష్టిలో పెట్టుకొని కోచింగ్ సెంటర్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ నిపుణులు ఎవరైతే ఉంటారో వారి వద్ద కూడా రెగ్యులర్గా వెళ్ళి అవగాహన తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో అంటే ఏదైనా స్టడీ సర్కిల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకుని, అంటే మనకి కోచింగ్ సెంటర్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, సో మనం అడిగిన క్వశ్చన్స్కి కోచ్ ఎవరైతే ట్రైనర్ ఉంటారో ఆయన రెస్పాండ్ అవుతున్నాడా లేదా, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. సో మరి అంటే కొంతమంది ఏమంటారంటే నువ్వు ఇన్ని గంటలు చదువుతున్నావా, ఇంకా ఎక్కువ గంటలు చదవాలి, సో ఈ టైప్ ఆఫ్ మాటలతో బిహేవియర్తో ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఖచ్చితంగా 16 గంటలు ఆర్ఎల్స్ లేదంటే ఒక 20 hours చదివితేనే ఐఏఎస్ పాస్ అవుతారు, లేకపోతే ఎలా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్? అంటే ప్రిపరేషన్ త్రూ అవుట్ ద ప్రిపరేషన్ మనం ఒక 1 to 2 years మనం ప్రిపరేషన్ కేటాయిస్తున్నాం. 1 to 2 years ప్రిపరేషన్ కేటాయిస్తున్నప్పుడు ఎంత సమయాన్ని మనం అర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాం, మీనింగ్ఫుల్గా. సో ఒక 2 hours కూర్చున్నాం, ఆ 2 hours ఒక టాపిక్ తీసుకున్నాం, మనం ఎంత మీనింగ్ఫుల్గా దాని మీద దృష్టి పెడుతున్నాం అనే దాన్ని బట్టి టైం ఉంటుంది. అంతేగాని 15 గంటలు 20 గంటలు చదివినంత మాత్రం ఐఏఎస్ వస్తుంది అనేది ఏమి లేదు. అయితే ఆన్ అన్ యావరేజ్ ఒక 8 to 10 hours అయితే పీక్గా అన్నప్పుడు 8 to 10 hours చదువుకోవచ్చు. లేదంటే రెగ్యులర్గా 5-6 hours చదివినా సరే సరిపోతుంది. ఏమంటే ఎగ్జామ్ ముందు వచ్చేసి మొత్తం అంతా ఆ 2 నెలల్లోనే కంప్లీట్ చేయాలంటే ఈ 10-16 గంటల పరిస్థితి వస్తుంది. మొదటి నుంచే నెల వారీగా మనం ప్లాన్ వేసుకొని చదివితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే. సో అంటే ఏదైనా స్టడీ సర్కిల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకుని, అంటే మనకి కోచింగ్ సెంటర్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, సో మనం అడిగిన క్వశ్చన్స్కి కోచ్ ఎవరైతే ట్రైనర్ ఉంటారో ఆయన రెస్పాండ్ అవుతున్నాడా లేదా, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. సో మరి అంటే కొంతమంది ఏమంటారంటే నువ్వు ఇన్ని గంటలు చదువుతున్నావా, ఇంకా ఎక్కువ గంటలు చదవాలి, సో ఈ టైప్ ఆఫ్ మాటలతో బిహేవియర్తో ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఖచ్చితంగా 16 గంటలు ఆర్ఎల్స్ లేదంటే ఒక 20 hours చదివితేనే ఐఏఎస్ పాస్ అవుతారు, లేకపోతే ఎలా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్? అంటే ప్రిపరేషన్ త్రూ అవుట్ ద ప్రిపరేషన్ మనం ఒక 1 to 2 years మనం ప్రిపరేషన్ కేటాయిస్తున్నాం. 1 to 2 years ప్రిపరేషన్ కేటాయిస్తున్నప్పుడు ఎంత సమయాన్ని మనం
అర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాం, మీనింగ్ఫుల్గా. సో ఒక 2 hours కూర్చున్నాం, ఆ 2 hours ఒక టాపిక్ తీసుకున్నాం, మనం ఎంత మీనింగ్ఫుల్గా దాని మీద దృష్టి పెడుతున్నాం అనే దాన్ని బట్టి టైం ఉంటుంది. అంతేగాని 15 గంటలు 20 గంటలు చదివినంత మాత్రం ఐఏఎస్ వస్తుంది అనేది ఏమి లేదు. అయితే ఆన్ అన్ యావరేజ్ ఒక 8 to 10 hours అయితే పీక్గా అన్నప్పుడు 8 to 10 hours చదువుకోవచ్చు. లేదంటే రెగ్యులర్గా 5-6 hours చదివినా సరే సరిపోతుంది. ఏమంటే ఎగ్జామ్ ముందు వచ్చేసి మొత్తం అంతా ఆ 2 నెలల్లోనే కంప్లీట్ చేయాలంటే ఈ 10-16 గంటల పరిస్థితి వస్తుంది. మొదటి నుంచే నెల వారీగా మనం ప్లాన్ వేసుకొని చదివితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, ఎన్ని గంటలు చదివమన్నది కాదు, మన బ్రెయిన్ కి అది ఎంత బాగా అర్థమైంది, ఎన్ని గంటలు అర్థమైంది అనేది మనం ఆలోచించుకుని ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ అస్ హరికృష్ణ గారు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది కదా. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దానికి ఎలాంటి ఫస్ట్ స్టెప్ ఏంటి, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సో విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.